వ్యవహారంలో నడవాలంటే ఎలా నడుస్తాం? ఇప్పుడు ఎవడైనా తిట్టడానికి వస్తాడు, వాడిని మంచి అక్కడ ఉన్నవాడు నేనే కాబట్టి వాడిని మంచి మాటలతో మన నెమ్మదిగా చెప్పి పంపిస్తాం. కొట్టడానికి వస్తాడు, ఎందుకు కొట్టడానికి వస్తాడు? మనం ఏదో చండాలంగా మాట్లాడితే అవతల వాడు మనం కొట్టడానికి వస్తాడు తప్ప మనం ఏమీ మాట్లాడిపోతే కొట్టడానికి రావాల్సిన పాసిబిలిటీ లేదు అక్కడ. నేను నువ్వు ఎవరినైనా తిడితే తిరిగి వాడు నన్ను తిడతాడు, నేనేం తిట్టకుండా ఉంటే వాడు ఎందుకు నన్ను తిడతాడు? అవసరం ఏమిటి? అది తెలుసుకోవాలి. పరమాత్మ అయిన వాడికి ఏంటి రాగద్వేషాలు లేవు, ఏమి మమతాను లాగా రెండు విధాలా ఉండకూడదు. పరమాత్మ ఎలా నడిపిస్తే అలా నడిపిస్తాడు అనడం కరెక్టే, అని పరమాత్మ నడిపించడం అంటే సజావుగా నడిపిస్తాడు తప్ప వంకరగా నడిపించడు. ఇప్పుడు నాకు డబ్బు కావాలంటే అది సజావుగా వస్తే నేను తీసుకుంటాను. అది దౌర్జన్యంగా ఏదో తీసుకొని పరమాత్మ చేయిస్తున్నాడు లేదంటే లాభం ఏంటి? అక్కడ లాభం లేదు. ఏదైనా అంతే, మన పనిని బట్టి. ఇప్పుడు ఆవిడ వేలేశ్వర్ అన్నారు, తిడతారు, నాకు తిట్టినప్పుడు కోపం వస్తుంది. ఎందుకు తిడతాడు? మనం తిడితే ఎదటివాడు తిడతాడు, మనం మాట అంటే ఎదటివాడు మన అంటాడు. మనం ఏమనుకోకపోతే అనవసరం అవసరం ఎవరికి ఉండదు. పోని మనం అనకపోయినా ఎదటివాడు అంటున్నాడు. మనం కోపంలో ఒక మాట అన్నాక తక్కువని వెంటనే ఆపేయాలి అంతే. ఒక మాట కోపం మనం అంటాం, గబుక్కుని ఆపేయడం అంతే, తప్పు దానికోవడం అంతే అని అనుకోండి. అని ఇదిలో ఉండాలి తప్ప వ్యవహారంలో ఎలా చేస్తాం? పరమాత్మలా ఉంటే అంటే వాడి పరిస్థితిని బట్టి వాడు వ్యవహరిస్తాడు అంటే. బాగా చెప్పారండి. అదే వాళ్ళకి దీంట్లో మంచిగా ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండాలో వాళ్ళకి తెలుసు. వ్యవహారంలో ఎట్లా ఉండాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉండాలి అన్నీ తెలుసు. మనం వాళ్ళకే తెలిసిపోతుందమ్మా. ఒక స్థితిలో ఉన్న వాళ్ళు ఒక ఇబ్బంది అంటే వాళ్ళకి ఎట్లా మాట్లాడితే ఎట్లా బాగుంటుంది, ఏ పద్ధతిలో ఉండాలి, నేను ఎట్లా ఉండాలి అని వాళ్ళకి తెలుస్తుంది. అది లేకపోయేసరికి మనకి ఏంటంటే వితండ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ పెట్టడం, అన్ని ఏంటి, దేవుడు ఎట్లా ఉంటాడు, కర్మలు ఎట్లా ఉంటాయి, పడుకున్నప్పుడు మనసు ఉంటుందా, మనసు ఉంటే ఎక్కడ పోతుంది, అదేంటి అది ఏమోనమ్మా, నాకు మాట రావట్లేదు దానికి. అదే ఊరికే చెప్తున్నాను అసలు. లేదులే మనం ఉన్నాం, నలుగురు ముగ్గురు ఉన్నాం అంటున్నాను కానీ అది ఏమో నాకు తెలియక కాదు ఆడికి. ఎందుకంటే ఆడు సమాధి వచ్చింది, మా అమ్మాయికి కూడా బాగుంది అంటారు, అంటే కొద్దిగా టెస్ట్ చేస్తున్నారేమో అనిపించింది. అంటే వీళ్ళు చెప్పగలరా లేదా తనకి అడిగిన దానికి అన్నట్టు అనిపించింది. ఇప్పుడు వస్తున్నా తెలీదండి. ఇంకా నేను ఇప్పుడు నెక్స్ట్ వీక్ కొన్ని పనులు ఉన్నాయి, ఫస్ట్ అవి చేసి చెప్తానండి. డెఫినెట్ గా చెప్తాను. కొన్ని వెళ్ళాలి, మా అత్తగారింటికి వెళ్ళాలి ఫస్ట్. మాత్రం నాకు చెప్పు. పుస్తకం ఉంటుంది నా దగ్గర, అంటే మనసు వ్యవహారం ఎలా చేస్తుంది, ఎలా ఉంటుంది, దాని విధంగా ఏం చేయాలనే పుస్తకంలో అది ఇస్తాను నీకు. అట్లాగే అండి, తప్పకుండా చెప్తాను మీకు. వీరలక్ష్మి గారికి, అదే అరుణ గారికి కూడా చెప్తాను. రాధగారికి కూడా చెప్తాను. రాధగారికి కూడా చెప్తాను అంటున్నా. నా పేరు మర్చిపోయారు. అయ్యో, మిమ్మల్ని మర్చిపోవడమా? నేను అందరికి అసలు చెప్తానండి. డెఫినెట్ గా గురు సాంగత్యంలో వచ్చి చెప్పి ఏ రోజు వస్తాను అనేది డిసైడ్ చేసుకుంటే చెప్తానండి. నాకు ఇప్పుడు తెలీదండి. నేను ఇవాళ కాల్ చేశాను కానీ ఎత్తలేదు, తను బిజీగా ఉన్నానని చెప్పింది. రేపు కాల్ చేస్తా అని చెప్పింది. అంటే ఇవాళ మార్నింగ్ చేస్తుందేమో ఏదో టైంలో. అంటే మనకి ఇప్పుడు సాయంత్రం కదా, ఏదో టైంలో చేస్తారేమో అనుకుంటున్నాను. తెలీదండి, చాలా రోజులు అయింది తనతో కూడా మాట్లాడి. తెల్లవారుజామున అవుతుందండి. 4 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు కదా, మనకి ఇక్కడ 4 గంటలు కదా ఇప్పుడు. 4 గంటలకు స్టార్ట్ అంటే 6:30 అవుతుంది అక్కడ. 6:30 అంటే టెక్స్ట్ 5:30 అవుతుంది. అదే మొన్న అమ్మగారు అన్నారు, ఇప్పుడు జ్యోతి వాళ్ళు మెలకుగా ఉంటారా అంటే, లేదమ్మా మనకి 4 అయితే వాళ్ళు అర్ధరాత్రి 12 అన్నారు. లేదు మీకు అదే మీకు 4
అవును అవును. ఇప్పుడు మీకు 4. ఇప్పుడు మీరు 4 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు కదండి సాయంత్రం ఇండియాలో. అంటే ఇప్పుడు మాకు ఏంటంటే నాకు 6:30 అక్కడ, కానీ సెవెంత్కి 5:30 తెల్లవారుజామున అవుతుంది. అది 5:30, 6 అవుతుంది వాళ్ళకి. ఇంకా జాయిన్ అంటే అవుతుంది. నేను అదే అన్నాను, అమ్మగారు రాత్రి 9:30కి పెట్టడానికి కారణం వాళ్ళకి పగలు 12 అవుతుందమ్మా, అందుకే రాత్రి పూట 9:30కి పెడుతున్నారు, అమ్మగారు పెట్టుకోవాలంటే కాదు అని అన్నారు. ఏమోనమ్మా నాకు తెలియదు ఆ విషయం. నేను చాలా సార్లు జ్యోతిని శ్రవంతిని అడిగితే మాకు ఇక్కడ 12 అవుతుందండి అన్నారు. అవును. అంటే 10 గంటలు. శ్రవంతి ఏమన్నారంటే, నేను ఇప్పట్లో జాయిన్ అవ్వలేను గురు సాంగత్యము, ఎందుకంటే నేను పాత ఉన్నవన్నీ ఎడిట్ చేస్తున్నాను పోస్ట్ చేయడానికి, సో ఆ కార్యక్రమం పెట్టుకున్నాను అని చెప్పారు. పోలేమ్మా, దానికే ఉంది. కానీ ఈరోజు ఎవరైనా సరే రికార్డింగ్ చేస్తే బాగుండేది. ప్రదీప్ కూడా లాస్ట్ లో వచ్చారండి అడుగుదామంటే. అవును అవును. వేళ బాగుంది. నేను లాస్ట్ లో వచ్చాను కానీ అర్థమైపోయింది నాకు, ఆ ప్రశ్నలు ఆన్సర్లు అన్ని అర్థమైపోయింది నాకు. నిన్న నేను సుభాష్ అడిగితే నేను అన్నా ఆవిడంటే మంచిది కొద్దిగా, ఎందుకంటే సీనియర్ కదా ఆవిడ, చాలా రోజులు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ మాట్లాడాడు ఎవరు కనపట్టాలి, దత్తగారు నేను తప్పించి. కానీ ఆవిడ వచ్చారనుకో కొద్దిగా మా ఒకరు కూడా వచ్చి చెప్తారులే అనే ఉద్దేశంలో మా నెంబరు జ్యోతికి ఇవ్వండి అన్నారు. సరేనండి, అటెండ్ అయ్యారు ఫోన్ నెంబర్. మీరు చెప్పిన వెంటనే యాడ్ చేశాను. అవును, చూశాను. అదే ఫోన్ ఎవరో ఇంకో ఆవిడ వచ్చారు చెప్పడానికి. కరెక్ట్. ఎవరు లేరమ్మా, ఎవరు మాట్లాడడానికి ఎవరో మాట్లాడడానికి సాహసించటం లేదు. దాంతో ఎంతగాడి నేను దత్తగారు ఇద్దరి మీద రాగుతున్నాం బండి. మీరంతా అనుభవం బాగుంది అనుకున్నాను. హెల్ప్ అవుతుందండి. మీరందరూ కొంచెం తలా కొంచెంసేపు మాట్లాడితే ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కటి మనకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి. మేము అలాంటి అవును అవును. ఒక్కొక్కటి లాగా ఉంటది కాబట్టి అది మాకు యూస్ఫుల్ అవుతుంది, మాకు చాలా. అనుభవం అన్నది ఒకలాగే వస్తుంది అందరికి, కొత్త కొత్త ఎవరికి రాదు. అంటే అది పరమాత్మ నుంచి అందరికి సేమ్ ఒక పద్ధతిలో వచ్చే తీరులో సత్యం ఉన్నది ఒకటే కదండి. అవును అవును. ఉన్న పరమాత్మ ఒకటే కాబట్టి అందరికి అదే తెలుస్తుంది, కానీ వచ్చే తీరులో తేడా